హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్లాస్లో ఇంటర్ మ్యాథ్స్ 1వి ఫస్ట్ లెసన్ బిందుపాతంలోని ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏముందండి, 4,0 0,4 కర్ణాగ్రాలుగా గల లంబకోణ త్రిభుజం మూడో శీర్షం బిందుపాతం కనుక్కోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, లంబకోణ త్రిభుజం అన్నాడు కాబట్టి ఫస్ట్ పటం గీసుకుందాం. ఇది కదండి లంబకోణ త్రిభుజం, ఇది 90 degrees ఉంటుంది. ఇది పి అనుకుందాం, పిని x, y అనుకుందాం. ఇక్కడ ఏ 4,0, ఇక్కడ బి అనుకుందాం. బి బిందువు 0,4. ఫస్ట్ మనం పి x, y బిందుపాతంపై ఏదైనా బిందువు అనుకుందాం. తర్వాత ఇచ్చిన బిందువులు ఏముందండి, ఏ 4,0, బి 0,4, పి x, y. లంబకోణ త్రిభుజానికి ఫార్ములా వచ్చేసి PA² ప్లస్ PB² = AB². PA² అంటే పి నుండి ఏకు దూరానికి ఫార్ములా √x2 - x1² ప్లస్ y2 - y1² మొత్తానికి ² ప్లస్ PB² అంటే సేమ్ ఫార్ములా x2 - x1² ప్లస్ y2 - y1² మొత్తానికి ² AB² అంటే సేమ్ ఫార్ములా x2 - x1² ప్లస్ y2 - y1² మొత్తానికి ² స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్. x2 x1 అంటే ఇప్పుడు PA చేస్తున్నాం కాబట్టి ఇది x1 అనుకుందాం, ఇది y1, ఇది x2, ఇది y2. x2 అంటే x, x1 అంటే -4² ప్లస్ y2 అంటే y, y1 అంటే 0² ప్లస్ ఇప్పుడు PB చేస్తున్నాం కాబట్టి ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x2 అంటే x, x1 అంటే 0² ప్లస్ y2 అంటే y, y1 అంటే 4² ఇప్పుడు a ఇంటూ b చేస్తున్నాం కాబట్టి ఇది x1, ఇది y1 అనుకుందాం, ఇది x2, ఇది y2 అనుకుందాం. x2 అంటే 0, x1 అంటే 4² ప్లస్ y2 అంటే 4, y1 అంటే 0². ఇప్పుడు x² ప్లస్ 16 - 8x ప్లస్ y² ప్లస్ x² ప్లస్ y² ప్లస్ 16 - 8y = 16 ప్లస్ 16 ప్లస్ 16 ప్లస్ 16 క్యాన్సల్, ఇక్కడ ప్లస్ 16, ఇక్కడ ప్లస్ 16 క్యాన్సల్. మిగిలిందేంటి, ఇక్కడ ఒక x², ఇక్కడ ఒక x², 2x², ఇక్కడ ఒక y², ఇక్కడ ఒక y² ప్లస్ 2y² మైనస్ 8x మైనస్ 8y. ఇంకేం మిగలలేదు కాబట్టి = 0. 2ని కామన్ తీస్తే x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 4y = 0. మిగిలిందేంటి, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 4y = 0. Therefore P బిందుపాత సమీకరణం ఏమొచ్చిందండి, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 4y = 0. ఇంతే అండి ఆన్సర్. ఇంకా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంతే రాసే 4 మార్క్స్ పడతాయి. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఏముందండి,
ఏ 5, -4, బి 7, 6 బిందువుల నుంచి పి బిందువు దూరాల నిష్పత్తి 2:3 అయితే పి బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి, ఇక్కడ పి అనే బిందువు ఉంది. ఈ పి బిందువు నుంచి కొంచెం దూరంలో ఏ అనే బిందువు ఉంది. ఈ ఏ బిందువు నుంచి బి బిందువుకు ఎంత దూరం ఉందో పి బిందువు నుంచి బి బిందువుకు రెట్టింపు దూరం అన్నాడు. అంటే 2:3 దూరంలో అన్నాడు. పిని x, y అనుకుందాం. ఏ బిందువు ఏమి ఇచ్చాడు 5, -4, బి బిందువును 7, 6. ఫస్ట్ మనం రాసుకోవాల్సింది పి x, y బిందుపాతంపై ఏదేని బిందువు అనుకుందాం. తర్వాత ఇచ్చిన బిందువులు ఏంటి, ఏ 5, -4, బి 7, 6, పి x, y. 2:3 = PA:PB. 2/3 = PA/PB. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది 3 PA = 2 PB. ఇరువైపులా వర్గం చేయగా 3 PA² = 2 PB². 3² అంటే 9, PA² = 4 PB². 9 ఇంటూ PA² అంటే పి నుండి ఏకు దూరానికి ఫార్ములా √(x2 - x1) ప్లస్ y2 - y1² మొత్తానికి (2) = 4 ఇంటూ PB² అంటే సేమ్ ఫార్ములా √(x2 - x1² ప్లస్ y2 - y1² మొత్తానికి (2). స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్. 9 ఇంటూ x2 x1 అంటే PA వేస్తున్నాం కాబట్టి ఇది x1 ఇది y1 అనుకుందాం, ఇది x2 ఇది y2 అనుకుందాం. x2 అంటే x, x1 అంటే 5² ప్లస్ y2 అంటే y, y1 అంటే -4 కాబట్టి +4² = 4 ఇంటూ ఇప్పుడు PB కాబట్టి ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 అనుకుందాం. x2 అంటే x, x1 అంటే 7² ప్లస్ y2 అంటే y, y1 అంటే 6². 9 ఇంటూ x² ప్లస్ 25 మైనస్ 10x ప్లస్ y² ప్లస్ 16 ప్లస్ 8y = 4 ఇంటూ x² ప్లస్ 49 మైనస్ 14x ప్లస్ y² ప్లస్ 36 మైనస్ 12y. 9 ఇంటూ x² y² అని ఒకసారి రాసుకుందాం. x² ప్లస్ y² మైనస్ 10x ప్లస్ 8y ప్లస్ 25 ప్లస్ 16 ప్లస్ 41 = 4 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 14x మైనస్ 12y ప్లస్ 49 ప్లస్ 36 ప్లస్ 85. 9ని లోపలికి మల్టిప్లై చేయాలి. 9x² ప్లస్ 9y² మైనస్ 90x ప్లస్ 72y ప్లస్ 369. 941 369 ఇప్పుడు 4ని మల్టిప్లై చేయాలి లోపలికి. 4x² ప్లస్ 4y²
minus 56x minus 48y plus 340. 9x square 9y square minus 90x. ఈ టర్మ్ మొత్తం పెద్ద సంఖ్య, ఈ టర్మ్ మొత్తం చిన్న సంఖ్య కాబట్టి ఈ టర్మ్ను మొత్తం ఇటు సైడ్ తీసుకొద్దాం. 9x square plus 9y square minus 90x plus 72y plus 369 minus 4x square plus 4x square ఇతలకు వస్తే minus 4x square minus 4y square minus ఇతలకు వస్తే plus 56x plus 48y minus 340 is equal to 0. నైన్ ఎక్స్ స్క్వేర్ నుంచి మైనస్ 4x స్క్వేర్ తీసేస్తే 5x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ నుంచి మైనస్ 4y స్క్వేర్ తీసేస్తే ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 90x నుంచి ప్లస్ 56xని తీసేస్తే 34x ప్లస్ 72y ప్లస్ 48y ప్లస్ 120y ప్లస్ 369 నుంచి మైనస్ 340 తీసేస్తే ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ పి బిందుపాత సమీకరణం ఏమొచ్చిందండి? 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతే అండి ఆన్సర్. ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? ఏ 2,3 బి -3,4లు దత్త బిందువులు త్రిభుజం పిఏబి వైశాల్యం 8.5 ఉండేటట్లుగా పి బిందుపాత సమీకరణాన్ని కనుక్కోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి? ఈ త్రిభుజం అన్నాడుగా, ఫస్ట్ పటం తీసుకుందాం. ఇదే కదండి త్రిభుజం. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 8.5. ఇది పి అనుకుంటే పిని x, y అనుకుందాం. ఇది ఏ 2,3, ఇది బి -3,4. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? పి x, y బిందుపాతంపై ఏదైనా బిందువు అనుకుందాం. తర్వాత ఇచ్చిన బిందువులు ఏంటి? ఏ 2,3, బి -3,4, పి x, y. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ఇంటూ ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇదే అండి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ బిందువులను సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. డెల్టా ఎంత ఇచ్చాడు? త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 8.5 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ అలాగే రాసుకోవాలి. మోడ్ x1 అంటే ఇది x1, ఇది y1 అనుకుందాం. ఇది x2, ఇది y2 అనుకుందాం. ఇది x3, ఇది y3 అనుకుందాం. x1 అంటే 2, y2 అంటే 4 మైనస్ y3 అంటే y, x2 అంటే -3, y3 అంటే y మైనస్ y1 అంటే 3 ప్లస్ x3 అంటే x, y1 అంటే 3, y2 అంటే 4 మోడ్ 8.5 ఇంటూ హాఫ్. ఈ హాఫ్ ఇతరకు వస్తే ఇంటూ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మోడ్ 2ని లోపలికి మల్టిప్లై చేస్తే 2 4 8, 2 ఇంటూ y మైనస్ 2y మైనస్ 3ని లోపలికి మల్టిప్లై చేస్తే -3y ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 9
ప్లస్ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేస్తే 3x మైనస్ 4x మాడ్ 8.5 ఇంటూ హాఫ్ చేస్తే 17 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ స్కాలను వై స్కాలను ఒక సైడ్ రాసుకుందాం మాడ్ ప్లస్ 3x మైనస్ 4x మైనస్ x మైనస్ 2y మైనస్ 3y మైనస్ 5y ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 17 mod 17 is equal to మైనస్ని కామన్ తీస్తే mod మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 5y మైనస్ 17 mod 17 is equal to మిగిలింది ఏంటి x ప్లస్ 5y మైనస్ 17 మోడ్ని తొలగించుకొస్తే ప్లస్ ఆర్ మైనస్ 17 is equal to x ప్లస్ 5y మైనస్ 17 ఒకసారి ప్లస్ 17 ఉంచుదాం ఒకసారి మైనస్ 17 ఉంచుదాం ఫస్ట్ x ప్లస్ 5y మైనస్ 17 is equal to ప్లస్ 17 ఉంచుదాం x ప్లస్ 5y మైనస్ 17 is equal to 0 ప్లస్ 17 ఇక్కడికి వస్తే మైనస్ 17 x ప్లస్ 5y మైనస్ 17 మైనస్ 34 is equal to 0 ఇప్పుడు మైనస్ 17 ఉంచుదాం x ప్లస్ 5y మైనస్ 17 is equal to మైనస్ 17 x ప్లస్ 5y మైనస్ 17 తర్వాత ప్లస్ 17 is equal to 0 మైనస్ 17 ప్లస్ 17 క్యాన్సల్ మిగిలింది ఏంటి x ప్లస్ 5y is equal to 0 x ప్లస్ 5y ఇంటూ x ప్లస్ 5y మైనస్ 34 is equal to 0 therefore పి బిందుపాత సమీకరణం x ప్లస్ 5y ఇంటూ x ప్లస్ 5y మైనస్ 34 is equal to 0 ఇంతే అండి ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇంతటితో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చూద్దాం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి